మిత్రులారా, అందరికీ స్వాగతం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈరోజు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం అనుసరిస్తున్నటువంటి వివక్ష మీద వెబినార్ నిర్వహిస్తున్నాం. ఇది ప్రత్యేకించి బీజేపీయేతర రాష్ట్రాల పట్ల ఆర్థికంగాను, రాజకీయంగాను, అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగాను అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు చాలా రాష్ట్ర ప్రభుత్వాల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేరళ ప్రభుత్వంతో కూడా అదే వైఖరి చాలా కాలం నుంచి ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని అందనివ్వకుండా వాళ్ళు అట్టిపెడుతున్నారు కేంద్రం. అదేవిధంగా సర్చార్జీల పేరుతో, సెస్ల పేరుతో రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను కూడా కేంద్రం కాజేస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇంకో అంశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పట్ల చాలా శత్రుత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో మనం బీజేపీయేతర రాష్ట్రాల్లో దీన్ని గమనిస్తాము. అది మహారాష్ట్ర, మన తమిళనాడులో కానీ, తమిళనాడులో అయితే మొన్న గవర్నర్ ప్రసంగమే నేను శాసనసభలో చేయను అని చెప్పేసి ప్రసంగం చేయకుండా వెళ్ళిపోయాడు. కేరళ శాసనసభలో కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడి ప్రసంగం పూర్తయిందని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం కూడా గవర్నర్కు వ్యతిరేకంగా కేరళకు మద్దతు ప్రకటిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ఖండించాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా కేరళ ప్రభుత్వం పట్ల వాళ్ళు కేరళ ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు కూడా. సో వీటన్నిటిని పరిష్కరించడానికి ఉన్నటువంటి ఒక అవకాశాన్ని కేరళ ప్రభుత్వం వాడుకోవడానికి ప్రయత్నించింది. అది ఆర్టికల్ 131 కింద కేరళ ప్రభుత్వం ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. అట్లా ఫైల్ చేసేటువంటి అధికారం రాష్ట్రానికి ఉంది. రాష్ట్రాలకు కేంద్రానికి ఏర్పడినటువంటి విభేదాల్ని ఆర్టికల్ 131 కింద పరిష్కరించే అధికారం కేంద్రానికి ఉంది. దాన్ని ఉపయోగించుకోవడానికి ఒక పిటిషన్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టు ఏం సజెస్ట్ చేసిందంటే, మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడండి, చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోండి అని చెప్పారు. కేరళ దానికి రెడీ అంది. అదేవిధంగా నిన్న కేరళ ఫైనాన్స్ మినిస్టరు, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులు కేంద్ర మంత్రితో, ఆయన బృందంతో సమావేశమయ్యారు. కానీ ఆ సమావేశం ఎటువంటి ఫలితాలని ఇవ్వలేదు. కేరళ ప్రభుత్వం ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయనుంది. సో ఈ వివాదం ఏమిటి, అసలు వివాదం ఏమిటి, దీన్ని ఎట్లా కేరళ ప్రభుత్వం పరిష్కరించాలనుకుంటుంది, కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలు కేరళ ప్రజలకు కూడా ఎట్లా అన్యాయం చేస్తున్నాయి అనేటువంటి అంశం మీద ఈరోజు మనం కేరళ మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రొఫెసర్ థామస్ ఐజాక్తో మాట్లాడుతున్నాము. వారు ముందు ఒక అరగంట పాటు he will speak for half an hour. Then if there are any questions, he will answer to them. There will be translation in between by Comrade Viraya. Now I request Comrade Thomas Isaac to start his talk. Yes, dear comrades, I will try to explain some very simple propositions with regards to the budget and try to draw the implications of these propositions to the financial state of these state governments. What is the basic feature of the central budget? I would say the contractionary budget. You know, in capitalist economies, growth depends upon total demand. If there is more demand, more production will take place.
If there is no demand, the goods will not be sold, stocks will accumulate, production will be reduced. So the aggregate demand, total demand in the economy is the driver of growth. Now, what does this demand consist of? It consists of one, and that is the largest component, consumption by people, the consumption. Second, investment. When consumers purchase consumer goods, investors purchase producer goods or capital goods. So these are the two basic components of demand. And third component would be the net exports. How much we export from here, minus the imports. So for our country, for a long time, exports have been lower than the imports. Therefore, foreign trade does not add to the net demand in the economy. So we ignore it. So third one is government expenditure. How much government spends. And that's very important, because total government expenditure, total of state and center, would come to 1/3 of the total expenditure in the economy. So there are three components to demand: consumption, investment, and government expenditure. Now, the fact is today, though the economy is growing, they claim at 7.4%. Well, it does not, numbers don't add up. It's an advanced estimate. It can change. But when we look into the advanced estimate composition, you find very strange things. Growth of agriculture was only 1.8%. So agriculture, where majority of the people still live, there's no growth. Industrial growth has also been tardy. So this entire growth of 7.4% is largely the outcome of service sector. Now, because agriculture is stagnating, so employment is declining, you find that last year consumption increased only by 4.4%. So it's very clear here, consumption in India is stagnating. And the demand, the investment, that is even worse. There was a time that investment was 39% of the GDP before Modi came. It has steadily declined, and today it is only 29%. So GDP, and in fact, Nirmala Sitharaman at one time was so upset about it. The meeting of industrialists, she said, "Now tell me, what more should I do? I have given you so many supports. I have reduced the taxes on you, but still you are not investing. What more should I do?" So this is very clear. Though government is trying to paint a rosy picture of 7.4%, it is not supported by counter numbers. The consumption is stagnating and investment is tardy. Now, what should government do in such a situation? I told you the overall demand consists of consumption, investment, and government expenditure. If consumption and investment is not growing satisfactorily,
Government must step in, increase the government expenditure, and that will boost the demand and accelerate growth. That's a simple view of function of budget. You see. Budget has many functions, but its macroeconomic function consists of looking at what is aggregate demand, and if the demand is stagnating, try to boost the demand. Or if now it's a question of excess demand, where prices are rising, you reduce the government expenditure. Now, in this context, given this macroeconomic context, what has Nirmala Sitharaman done? Now, last year, government expenditure, central government expenditure to GDP ratio was 15.1%. 15.1%. Now we should expect that government will spend more because demand is lacking. But government expenditure has been curtailed to 4.5% of GDP. The expenditure to GDP has fallen from 15.1% to 14.5%. The revenues of the government grew by 13.3%. They could have very easily, therefore, increased the expenditure. But expenditure grew by only 7%. 13.3% increase in the revenue receipts. But expenditure grew by only 7%, which is less than the inflation, less than the nominal expected growth in GDP, 8.9%. That's why the government expenditure to GDP has declined from 15.1 to 14.5%. That's why I call this budget a contractionary budget. This is not the first time that Modi is doing this. Modi, throughout his period, has been trying to cut the government expenditure. If you want, I can give you the numbers. In 2012, before Modi came, government budget expenditure to GDP was 14%. Then next year it became 13.8. And the year Modi came to power, it is 13.3. Then next year became 13. 2016, 12.8. Next year, 2017, 12.5. 2018, 12.25. It's a very strange thing. Under Modi, every year, expenditure has been squeezed, while the growth has been coming down. The 10 years before Modi, Indian economy grew at 7.8%. If you take Modi's 9 years, it comes to 5.8%. But you may say, break for translation. Okay, కాదు కదా 7 o'clock వెళ్ళిపోతామంటున్నారు కదా సార్, కంటిన్యూ చేయనిలే అని చెప్పి. Okay, you please continue, afterwards we will translate. Okay, you continue, comrade. Yeah. So from 7.8 has become 5.8 growth. We may say that COVID is not appropriate to compare. Let's leave the COVID period out. Till then, the average would be 6.8, 1 percentage point below what was achieved at 10 years before BJP. How did Indian growth decelerate? It is Modi's own making. Modi is not bad. It is from that year the growth began to decelerate in every quarter till it reached 3%, lower than
the Hindu rate of growth on the eve of COVID. So, any government, rational government, will try to boost the expenditure. But what did Modi do? Modi reduced the expenditure from about 14% to 12.25% before COVID. Under COVID, it rose. But even under COVID, Modi's expenditure was one of the stimulus packages, one of the weakest in the world. He also declared 20 lakh stimulus package. America said 150 lakh crores. Modi 20 lakh crores. But if you look at the inside the 20 lakh, actual expenditure to reach the hands of people come to only 1 lakh crore. Or if you take what is the outgo from government budget, it is only 6 lakh. Rest of it is all borrowing from banks and so on. That's why you see under COVID, India had the sharpest decline in income by -7%. So under Modi, the growth has been declining, and Modi has been following a policy of contractionary policy, stringent budget, squeezing of the budget. So what he has done in this year is not something exceptional. It has been a pattern. He has been reducing the ratio of expenditure to GDP. Why does he do that? I will stop with that, then translation can take place. Why does he do that? My argument is, he is so much, okay, you translate, then I'll. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ని స్థూలంగా చెప్పుకోవాలి అంటే ఇది ఆర్థిక వ్యవస్థని కుదింపజేసే బడ్జెట్, కాంట్రాక్షనరీ అంటాము, కుదింపజేసే బడ్జెట్, అభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ కాదు. మనం ఈ నిర్ధారణకు రావడానికి 3 అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఒకటి, వినియోగదారుల పెట్టే ఖర్చు, ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదలకి దోహదం చేసే అంశాలు 3 ఉంటాయి. ఒకటి సాధారణ జనం పెట్టే ఖర్చు, రెండవది ప్రభుత్వం పెట్టే ఖర్చు, మూడవది పారిశ్రామికవేత్తలు అంటే పారిశ్రామిక రంగం ద్వారా పెట్టే ఖర్చు. ఈ 3 గత 7-8 సంవత్సరాల్లో చూసుకున్నప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పడిపోతూనే ఉన్నాయి తప్ప ఎదుగు బొదుగు లేని పరిస్థితుల్లో ఉన్నది. ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటోంది, మా ఆర్థిక వ్యవస్థ 7% పైనే పెరుగుతోంది అని చెప్పి. కానీ నిజానికి అది వాస్తవం కాదు. అది 5%, 5.8% మాత్రమే పెరుగుతూ వచ్చింది. ఇది ఆర్థిక వ్యవస్థని కుదింపజేయడానికి ప్రధానమైనటువంటి కారణం. ఆర్థిక వ్యవస్థలో చలనం లేనప్పుడు, జనం దగ్గర డబ్బులు లేనప్పుడు, వాళ్ళు వెళ్లి మార్కెట్లో వస్తువులు కొనుక్కోవడానికి సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ చలనం తీసుకురావచ్చు. ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం అంటే జనానికి పని దొరుకుతుంది, పని దొరికితే ఆదాయం దొరుకుతుంది, ఆదాయం దొరికితే ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక సైకిల్. దీన్ని ప్రభుత్వం క్రమేణా కుదింపు చేసుకుంటూ వచ్చింది. మనం ఉదాహరణకు చూస్తే 2014లో ప్రభుత్వ వ్యయం జీడిపిలో అంటే స్థూల జాతీయోత్పత్తిలో 14.14% దాకా ఉండేది. 2018కి వచ్చేటప్పటికి అది సంవత్సరాల వారీగా వివరాలు చెప్పారు. 2018కి వచ్చేటప్పటికి అది 12.05%కి పడిపోయింది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వేసినటువంటి అంచనాల్లో కూడా గత సంవత్సరం 15% పైన స్థూల జాతీయోత్పత్తిలో ప్రభుత్వ వ్యయం ఉంది అని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తే, ఈ సంవత్సరం ప్రభుత్వ వ్యయం ద్వారా ఖర్చు పెట్టదలుచుకున్న మొత్తం 14.14%కి 14.5%కి తగ్గించారు. సో ఏ కోణంలో చూసినా కానీ ఆర్థిక వ్యవస్థ ముందు పురోగమించే పరిస్థితిలో లేదు. మోడీ ప్రభుత్వం రావడానికి ముందు 7.8% దాకా వృద్ధి రేటు సాధించినటువంటి భారత ఆర్థిక వ్యవస్థ గత 7-8 సంవత్సరాల కాలంలో, 9 సంవత్సరాల కాలంలో సగటున 5.8% వృద్ధి రేటు కంటే మించి ముందుకు పోయే పరిస్థితి కనపడలేదు. ప్రభుత్వం చెప్తుంది కోవిడ్ వచ్చింది, మేమేం చేయలేకపోయాము అని చెప్పి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది, భారతదేశానికి ఒకదానికే కాదు కదా. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చినప్పుడు అన్ని దేశాలు అంతో ఎంతో జనాన్ని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేశాయి. దాటిని ఉద్దీపన పథకాలు అని చెప్పి పిలిచేవాళ్ళు.
ఆ ఉద్దీపన పథకాల ద్వారా పెట్టినటువంటి ఖర్చుల్లో చూసినప్పుడు కూడా ఒక 20 లక్షల కోట్ల రూపాయల దాకా మేము కేటాయించాము, ఖర్చు పెట్టామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కానీ నిజానికి అందులో 6 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ద్వారా జనానికి వివిధ రూపాల్లో అందింది. మిగతా 14 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ సర్దుబాట్లు, వడ్డీలు, రుణాలు, వాయిదాలు, వడ్డీ చెల్లింపుల వాయిదాలు, రుణ చెల్లింపుల వాయిదాలు, ఇటువంటి వాటన్నింటినీ లెక్కేసి మేము ఇంత పెద్ద ఖర్చు పెట్టామని చెప్తూ ఇది ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో జరిగినటువంటి ఉద్దీపన పథకాల కంటే చాలా బలహీనమైనటువంటి ఉద్దీపన పథకం. ఇది స్థూలంగా గత 9 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం అందించినటువంటి ఆర్థిక అభివృద్ధి మార్గం. ఎస్ కామ్రేడ్. The central government wants the state governments also to follow such a policy. Now, before I explain how that is taking place, how central government is putting pressure on state governments, I think just a few sentences about why the central government is obsessed with a contractionary policy, or what is called stabilization policies. Its policies is not growth oriented, but to keep the economy stable, finances stable. That is because India is too much dependent upon continuous inflow of foreign capital. Now, you may say India is the third largest foreign exchange reserve in the world. It has a foreign exchange reserve of $600 billion. You know, when the crisis broke out in 1999, our reserves had shrunk to $6 billion from the $600 billion. So what is there to worry about? Now, the foreign capital, this reserves is essentially because inflow of foreign capital. Because our trade balance is negative. Therefore, we are not earning any foreign exchange from our current account. It's essentially inflow of foreign capital. And foreign capital is of two types. Foreign direct investment, which goes into, say, investment in factories and so on. Other is portfolio investment that goes into stock exchanges, share market, money market, and so on. Now, if the foreign direct investment, that's fine. They're investing in production in India. But portfolio investment, they are investing in speculating in India. Therefore, there is nothing to prevent them to leave. For foreign direct investment, they invest in factory. If they want to quit, they'll have to sell the factory, collect the money and so on. They just cannot run away. But portfolio investment is different. You buy shares, sell shares, but if you want to go, you just quit. You just give up your shares and go. Therefore, it's very dangerous to have large dependency on short-term portfolio investment. And it's very volatile. Of the 600 billion, 280 billion is short-term. Now that is invested in shares. And share value has been rising in India. That's why they're coming to India. The capitalized value of this $281 billion invested in shares to be more than 600 billion. So suppose for some reason all this short-term investment, foreign capital, move away from India, India will be pauperized like in 1991. Therefore, India government, everything that do, they are focused upon one thing, primary objective, fiscal stabilization, not growth. So that's a primary objective. So that the
foreign capital is happy and more flows in. And that's the reason that they follow a conservative fiscal strategy. I will next explain how they are trying to impose it upon state governments. Yes, translation. మిత్రులారా, గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని లెక్క చూస్తే 33% ఆదాయం పెరిగింది. అంటే పోయిన సంవత్సరం సంపాదించిన దానికంటే 33 రూపాయలు ఎక్కువ సంపాదన కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది గత సంవత్సరం. సహజంగానే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం ఆశిస్తారు? ఆ 33 రూపాయలు ప్రభుత్వానికి వచ్చినటువంటి అదనపు ఆదాయాన్ని వివిధ రూపాల్లో ఖర్చు చేస్తే మళ్ళీ తిరిగి అది ప్రజల దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఆ ఆర్థిక వలయం చట్టం తిరగడానికి ఉపయోగపడుతుంది, అది కందెనలాగా పనిచేస్తుంది ఇరుసుకి అని చెప్పి అనుకుంటాం. కానీ ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. ఏకాడికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సొమ్ముని పొదుపు చేసి ఆదా చేసి ఖర్చు తగ్గించుకుంటూ జనం చేతిలో డబ్బులు లేకుండా చేసే మార్గం వైపే ప్రయాణం చేస్తోంది. అందుకనే ఒక సందర్భంలో నిర్మలా సీతారామన్ గారు కూడా విసుగుపడతారు. మేము ఇన్ని రాయితీలు ఇస్తున్నాం, ఇన్ని లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్నాము, మీకు రకరకాల వెసులుబాట్లు కల్పిస్తున్నాము, మీరు తీసుకునే రుణాలపైన కూడా మినహాయింపులు ఇస్తున్నాము, అయినా సరే మీరు పెట్టుబడులు పెట్టకపోతే ఇక మేము ఏం చేయాలా, ఇంక మమ్మల్ని ఏం చేయమంటారు మీరు చెప్పండి అని చెప్పి విసుక్కునే స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అదే రకమైనటువంటి మార్గంలో నడవాలి అని చెప్పి చెప్తుంది. ఏమిటి ఆ మార్గం? ప్రభుత్వం అంటే ఆర్థిక అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. వీళ్ళు తీసుకుంటున్న చర్యలు ఆర్థిక అభివృద్ధి కోసం కాదు, ఉన్న చోట స్థిరీకరణ కోసం, జాగ్రత్తలు తీసుకోవడం కోసం. ఇప్పుడు ఉన్నది జాగ్రత్తలు నడుపుకుంటూ పోదాము, బండిని ఒడిదుడుకులు లేకుండా నడుపుకుంటూ పోదాము అన్న పద్ధతిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం అప్పుడప్పుడు చెప్తూ ఉంది, మా దగ్గర ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి విదేశీ మార్గద్రవ్యం నిల్వలను కనుక లెక్కేసుకుంటే ఆ ర్యాంకింగ్ లో మన 3వ స్థానంలో ఉన్న ప్రపంచంలో మన దేశంలో బోల్డ్ అన్ని విదేశీ మార్గద్రవ్యం నిల్వలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. కానీ ఈ నిల్వలు దేనికి వస్తున్నాయి? విదేశీ మార్గద్రవ్యం అనేది అనేక రూపాల్లో వస్తుంది. విదేశీ పెట్టుబడి ద్వారా వస్తుంది. విదేశీ మనం ప్రవాస భారతీయులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి పంపడం ద్వారా వచ్చే డబ్బులను కూడా విదేశీ మార్గద్రవ్యం రూపంలో పంపిస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, $600 బిలియన్ విదేశీ మార్గద్రవ్యం నిల్వలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటే అందులో $280 బిలియన్ కేవలం స్టాక్ మార్కెట్ లో లావాదేవీల కోసం వచ్చినటువంటి పెట్టుబడి. అదే దీర్ఘకాలికంగా ఉత్పత్తి కోసం ఉండి ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసి ఒక తరానికి 2 తరాలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాల యొక్క స్థితిగతులు పెంచడం కోసం వస్తున్నటువంటి పెట్టుబడి కాదు అది. ఈ భారత ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైనా గాలివాటు పెట్టుబడులు అంటాం వీటిని. స్వల్పకాలిక పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు అని చెప్పి 2 రకాలుగా స్థూలంగా మనం వర్గీకరించుకోవచ్చు విదేశీ పెట్టుబడులు. ఇది స్వల్పకాలిక పెట్టుబడులు దాదాపుగా సగానికి సగం ఉన్నాయి. ఈ స్వల్పకాలిక పెట్టుబడుల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఏ రోజైనా ఉడాయించవచ్చు. ప్రభుత్వంలో అసమర్థత ఉందని కానీ, లేదంటే ఆర్థికాభివృద్ధికి ఈ దేశంలో పెట్టే పెట్టుబడి మీద రూపాయి లాభం రాదు అని చెప్పి ఏ పూట అనుకుంటే ఆ పూట ఉడాయించేసేది. కానీ దీర్ఘకాలిక పెట్టుబడికి ఆ వెసులుబాటు ఉండదు. ఒక ఇండస్ట్రీ పరిశ్రమ పెట్టిన తర్వాత దాని ఆ లోతుపాతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి అంశం. వీళ్ళు ఉడాయించకుండా ఉండాలి అంటే నిరంతరం స్టాక్ మార్కెట్ లో లాభాలు వచ్చే దిశగా గాలివాటు వ్యాపారాలు జరుగుతూ ఉండాలి. అందుకనే మనం చూస్తా ఉన్నాం, గత 7-8 సంవత్సరాల కాలంలో స్టాక్ మార్కెట్ నిరంతరం పెరుగుతూ పోతాం. అది నిజంగా భారత ఆర్థిక వ్యవస్థలో పునాదులు బలంగా ఉండి దాని మీద లేసినటువంటి బిల్డింగ్ కాదు అది స్టాక్ మార్కెట్. విదేశీ స్వల్పకాలిక పెట్టుబడుల యొక్క ఉడాయింపుకి ఆపటం కోసం నిరంతరం లాభాలు పెంచుకుంటూ వెళ్ళాలనేది ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే కనుక ఏ చిన్న కదలిక ఊపుతాపులు వచ్చినప్పటికీ మనం 1991లో జరిగినట్టుగానే ఆర్థిక వ్యవస్థ ఒప్పుకోవటం ఖాయం. చేసుకోండి. No, you have to unmute mic. Yeah. Well, both the central government and state government expenditure are governed by rules. It's called Fiscal Responsibility and Budget Management Act, under which there are only 2 simple rules. 1, you cannot borrow and spend it on revenue expenditure. Revenue expenditure can be only from revenue receipts. In other words, revenue deficit must be 0. 2,
You cannot borrow more than 3% of your state GDP. Central government cannot borrow more than 3% of national GDP. Now all states are governed by this. Central government are also governed by this rule. Now if you look at the fiscal deficit of the present budget, it is 5.1%. Just 5.8% last year. It has been reduced to 5.1%. Revenue deficit is 2%. So central government has broken the law. Not for 1 year. They were habitual offenders. There has been not a single year in which they had a revenue deficit zero level or fiscal deficit at 3% level, always much higher. I'm not arguing that they should borrow more and so on. My position is that these numbers don't matter. It's a policy decision to be made on the basis of economic situation. But you know, the current budget says there is 21 lakh crores of rupees of tax arrears to be collected by the central government. 21 lakh crores of rupees, of which half of them, there is no court case. They can very well expand expenditure by collecting these arrears and improve their expenditure GDP ratio and have an expansionary budget, you see. But they are not doing that. Instead, they are squeezing welfare expenditure, agriculture on development, expenditure on agriculture, social sectors and so on. I don't want to give you numbers. They are squeezing all that so that fiscal deficit is brought down. Okay. మిత్రులారా, ఏ ప్రభుత్వానికైనా Yeah, please. Yeah. మిత్రులారా, ఏ ప్రభుత్వానికైనా లోడ్ తగ్గించుకోవటం ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంది. ఈ లోడ్ తగ్గించుకోవడం, లోటుని తగ్గించుకునే దిశగా ప్రభుత్వాలు పనిచేయడానికి వీలుగా ఒక చట్టం కూడా తీసుకొచ్చారు, ద్రవ్య నియంత్రణ చట్టం అని చెప్పి. దాని ప్రకారం ఏంటంటే, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 100 రూపాయల ఆదాయం వస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. అట్లాగే ద్రవ్యలోటు అని చెప్పినట్టు మొత్తంగా ఉన్నటువంటి ఆదాయానికి మొత్తంగా ఉన్నటువంటి ఖర్చులు, అప్పులు వీటన్నింటినీ మధ్య ఉన్నటువంటి తేడా ద్రవ్యలోటు అని చెప్పని అంటాము. ఆ ద్రవ్యలోటు 3% కంటే మించకూడదు అనేది ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రమాణం. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క వార్షిక బడ్జెట్లో ఉన్నటువంటి లోటు, ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు ఈ లెక్కలు కనుక మనం తీస్తే, రెవెన్యూ లోటు 2%, అంటే స్థూల జాతీయోత్పత్తిలో 2% రెవెన్యూ లోటు మనకు భారతదేశ బడ్జెట్లో ప్రభుత్వమే చెప్తోంది, మనం 2% లోటులో ఉన్నాము అని. అట్లాగే ద్రవ్యలోటుకి వచ్చేటప్పటికి 5.1% ఉంది. అది పరిమితమైనటువంటి అంచనానే. మరింత లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఈ లెక్కలు కూడా తప్పు అవుతాయి. కానీ చట్ట ప్రకారం 3% లోటు ఉండాలి, కానీ ఆచరణలో 5.1% ద్రవ్యలోటు ఉంటుంది. చట్ట ప్రకారం రెవెన్యూ లోటు 0% ఉండాలి, అంటే నీకు వచ్చే ఆదాయానికి నువ్వు పెట్టే ఖర్చుకు సరిసమానంగా ఉండాలి. కానీ 2% అదనంగా మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుంది అని చెప్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు, మీరు ఎంతకంటే అప్పులు చేయకూడదు, ఎంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ఈ చట్టాన్ని మీరు ఉల్లంఘించకూడదు, ఈ చట్టంలో ఉన్న ప్రమాణాలు ఉల్లంఘిస్తే మీకు పెనాల్టీలు ఉంటాయి, అపరాధ సుంకాలలాగా విధిస్తాము, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆదాయంలో కోత వేస్తామని ఈ రకంగా ఒక రకంగా దాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధిని పట్టాల మీద తీసుకురావాలి అంటే, ఆర్థిక వ్యవస్థను పట్టాల మీద తీసుకురావాలి అంటే, ఆర్థిక అభివృద్ధి క్రమాన్ని పురోగామి దిశగా తీసుకెళ్ళాలి అంటే ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు ఎక్కువ పెరగాలి. ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు పెరగాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మా దగ్గర ఆదాయం లేదు అని. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కల ప్రకారమే కేంద్రానికి రావాల్సినటువంటి వసూలు చేయగలిగిన పన్ను బకాయిలు 21 లక్ష కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయి. ఈ డబ్బులు వసూలు చేయొచ్చు కదా జనం దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అన్ని బకాయిలు ఉన్నాయి. అందులో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పన్ను బకాయిల మీద ఎటువంటి వివాదాలు లేవు.
ప్రభుత్వ యంత్రాంగం కదిలి వెళ్ళి డబ్బులు వసూలు చేయడం తప్ప ఎటువంటి వివాదాలు లేవు. మిగతా 10 లక్షల కోట్లు అంటే కోర్టులలో ఉండొచ్చు, ట్రిబ్యునల్స్ లో ఉండొచ్చు, రకరకాల న్యాయపరమైనటువంటి చిక్కు సమస్యలు ఉండొచ్చు. కానీ ఈ 10 లక్షల కోట్ల రూపాయలైనా సరే వసూలు చేస్తే ప్రజోపయోగ పనులకి వెచ్చించడానికి ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి సొమ్ము 10 లక్షల కోట్ల ప్రాథమిక ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా. కానీ ప్రభుత్వం ఆ పని చేయటల్లా. ఏం చేస్తున్నారు? విద్యా రంగానికి ఇచ్చేది, వైద్య రంగానికి ఇచ్చేది, గ్రామీణ ఆరోగ్య రంగానికి ఇచ్చేది, గ్రామీణ మౌలిక వసతుల రంగానికి ఇచ్చేది, ఉపాధి హామీ చట్టానికి కేటాయించే పద్ధతులు వీటన్నింటినీ తగ్గిస్తా ఉన్నారు. ఎందుకయ్యా అంటే మేము లోటు ఒక నిర్దిష్ట పరిమితి దాటి పోకుండా ఉండాలి కాబట్టి ఇవన్నీ తగ్గించుకుంటూ వచ్చేస్తే మేము లోటుని కంట్రోల్లో పెట్టగలుగుతాము అనేది ప్రభుత్వం యొక్క వాదన. అది అటువైపు చూసినా ప్రభుత్వం చేయాల్సిన పని పెట్టాల్సినంత ఖర్చు పెట్టకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ పతనం అవుతూ ఉంది. ప్రజల వైపు ప్రజల చేతికి ఆదాయం వచ్చే మార్గాలు చూపించడంలో విఫలమవటం వలన ఆర్థిక వ్యవస్థ స్తబ్దతకి, నిస్తేజానికి గురయ్యే ప్రమాదం ఉంది. వీటన్నిటికీ తోడు జనం చేతిలో ఉన్నటువంటి జనానికి వివిధ పథకాల రూపంలోనూ, సంక్షేమ పథకాల రూపంలో వచ్చే ఆదాయాన్ని కూడా కుదించుకుంటూ వస్తుంది. Okay. The central government, which has broken the law every year, is trying to punish state governments which have complied with the law. See, state governments, if you take as a whole, their fiscal deficit has been less than 3%. They don't borrow more than 3% if states as a whole. Their revenue deficit is very negligible or zero. But what is central government doing is one state borrows more, immediately punishment is made to the state. Their borrowing is cut and so on and so forth. Why should central government be bothered? States as a whole have complied with it. It's a fact that one particular state government may have a different trajectory or different development policies. See, the government of Kerala, for example, borrowed fully the additional borrowing allowed under COVID and gave all the help possible to the people. It was said running on minus cash balance in the treasury. But states India as a whole did not borrow all the 5% permitted, and most of this money borrowed was kept in the treasury. Do you know how much? 4 lakh crores of rupees. Just kept in the treasury without spending, because the losses, borrowed money cannot be used for revenue expenditure. So the states, even in a stupid manner, follow the law. Center doesn't. But a state government does something more, that state government is singled out and punished. Now this has become a big controversy because state governments like Kerala have been setting up financial institutions to borrow and invest in infrastructure. Money does not come to government. They borrow, construct infrastructure like roads and so on, like Nahai. Nahai borrows and constructs roads and so on. Like that, they have also set up institutions to undertake infrastructure for which government would pay them an annuity. Kerala has been having an institution called KIFBI, which has been borrowing money from 2016, our last left government, and investing in around 80,000 crores of infrastructure projects. Now the government of India said, you can't do it anymore, and therefore we are going to deduct all that you borrowed, who KIFBI borrowed, not government of Kerala.
from 2016 from your annual borrowing. So instead of 3% borrowing, Kerala is permitted only 2% last year. This year it will be even less than 2%. So central government has pushed the state governments into a crisis, and Kerala has gone to the Supreme Court on this. Yeah. మిత్రులారా, ఇందాక నేను చెప్పినట్టుగా ద్రవ్య నియంత్రణ బడ్జెట్ జవాబుదారీ చట్టం కింద ప్రభుత్వాలు ఎంత అప్పు చేయాలి, ఎంత అప్పు చేయకూడదు, ఒక స్థాయికి మించి అప్పు చేస్తే ఏ రకమైనటువంటి శిక్షలు, పరిహారాలు ఉంటాయి అనేది ఆ చట్టంలో ఉంది. ఇక్కడ గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే, ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టానికి లోబడి పనిచేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలనేమో శిక్షిస్తోంది. అంటే ఎవరైతే పరీక్షలో పాస్ అవుతున్నారో వాళ్ళకి శిక్ష పడుతోంది. ఎవరైతే అంటే ప్రభుత్వం ఈ ద్రవ్య నియంత్రణ చట్టం పరీక్షలో ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి తాయిలాలు అందుతూ ఉన్నాయి. ఉదాహరణ కేరళ అనుభవాలనే మనం తీసుకుంటే, కేరళలో 4 లక్షల కోట్ల రూపాయల దాకా ఖజానాలో డబ్బులు ఉన్నాయి. వివిధ రూపాల్లో మార్కెట్ వనరుల నుంచి సేకరించినటువంటి అప్పుల ద్వారా సమకూరినటువంటి సొమ్ము. అది అప్పు ఎందుకు చేస్తాం? అవసరం తీర్చుకోవడానికి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? ఈ అప్పుతోటి నువ్వు అవసరం తీర్చుకోవడానికి వీలు లేదు. అంటే రెవెన్యూ వ్యయం, క్యాపిటల్ వ్యయం రెండు ఉంటాయి. రెవెన్యూ వ్యయం అంటే రోజువారీ జరుగుతున్నటువంటి అవసరాలను తీర్చుకోవడానికి పెట్టే ఖర్చు. క్యాపిటల్ వ్యయం అంటే ఓ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆశించి పెట్టే ఖర్చు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? నువ్వు రెవెన్యూ వ్యయం పెట్టేటప్పుడు నువ్వు రెవెన్యూ ఆదాయం నుంచి రూపాయి ఆదాయం వస్తే రూపాయే ఖర్చు పెట్టు, 10 పైసల ఆదాయం వస్తే 10 పైసలే ఖర్చు పెట్టు. నేను అప్పు చేసి ఈ అవసరం తీర్చుకుంటాను అని చెప్పడానికి నీకు అధికారం లేదు అని చెప్పి వాళ్ళు గొడవ పడతా ఉన్నారు. కేరళలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వస్తువుల రంగంలో అభివృద్ధి సాధించడం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా మార్కెట్ నుంచి రుణాలు సేకరించి, ఆ సేకరించినటువంటి రుణాలని వివిధ మౌలిక రంగాలని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కోసం ఉపయోగపడే వివిధ సంస్థలని ఎంపిక చేసుకొని ఆ సంస్థల్లో, ఆ రంగాల్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఆ రకంగా 18,000 కోట్ల రూపాయలు 2016 నుంచి సగటున అప్పు చేస్తూ ఉంది మార్కెట్లో. బ్యాంక్ అప్పు చేస్తుంది, ప్రభుత్వం కాదు. బ్యాంక్ అప్పు చేస్తుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంకు. వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చినటువంటి సొమ్ముని సద్వినియోగం చేస్తున్నారు. వచ్చినట్టు దాంట్లో నుంచి మళ్ళీ వడ్డీలు అవి కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? కొత్తగా నువ్వు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా ఇంత అప్పులు చేస్తున్నావు కాబట్టి ఈ అప్పు మొత్తాన్ని నీ కేంద్ర ద్రవ్య నియంత్రణ చట్టం పరిధిలో ఉన్నటువంటి అప్పు కింద మేము పరిగణిస్తున్నాము. కాబట్టి నువ్వు ఇకపైన అంటే ఈ చట్టం కింద ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో తన స్థూల జాతీయోత్పత్తిలో 3% వరకు అప్పు చేయవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? నువ్వు ఆల్రెడీ ఈ అప్పు మార్కెట్ నుంచి తీసుకున్నావు, నువ్వు కిడ్నీ పేరు మీద తీసుకున్నావా, మరో పేరు మీద తీసుకున్నావు కాబట్టి అది మినహాయించేసి మిగిలింది నీకు 2% ఉంటుంది. ఈ సంవత్సరం నువ్వు ఏదైనా అప్పు చేయాలి అని చెప్పినా 2% వరకు అప్పు చేసుకోవాలి. అంటే కేరళ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక నమూనాన్ని పాటించి, ఒక ప్రత్యేకమైనటువంటి అవసరాలను గుర్తించి, అవసరాలను తీర్చుకోవడం కోసం సృజనాత్మకంగా వ్యవహరించదలుచుకుంటే ఆ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా ప్రభుత్వం కట్టడి చేస్తుంది కేంద్రం. దీనికి వ్యతిరేకంగానే కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఇది ఎక్కడ పంచాయతీ? మేము అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. మా ప్రభుత్వం పైన భారం లేకుండా, ప్రజలపైన భారం పడకుండా ఉన్న మార్కెట్ మార్గాల్ని వెతుక్కొని మేము ముందుకెళ్తున్నాం. ఏదో తెలుగులో సామెత ఉంది కదా, అమ్మ పెట్టదు అడుగు తినవద్దు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎస్, బట్ నాట్ ఓన్లీ కేరళ. After the present budget, many other states are also protesting. Congress government in Karnataka went for agitating at Jantar Mandir. Aam Aadmi Party was there. Kerala, a number of state governments in India came in support and solidarity. What is the grievance of all the state governments taken together? Most of them haven't borrowed like Kerala. Their grievance is central government is denying them their share in the central taxes. It is Union Finance Commission. Last Finance Commission has said 41% of the taxes collected by center should be distributed to the state governments.
Now, before Modi came, it was 32%. Then Modi was chief minister. He went on a campaign saying that is 50%. We were also demanding 50% from the Finance Commission. So 14th Finance Commission submitted a report saying not 50%, but 42% should be given. By then, Modi had become the Prime Minister of India. So do you know what he did? He called the chairman of the Finance Commission and said, no, you can't give that much. You reduce it. The Finance Commission, YB Reddy, is a very illustrious governor of Reserve Bank of India. He said, no, nothing doing. It's my constitutional right. You have no choice but to accept it. So then, do you know what Modi did? It is a tax that has to be distributed. So instead of increasing tax, he began to increase cesses and surcharges. It was only 8% when Modi came to power. Now it is 20%. So instead of giving 41% as Union Finance Commission has said, Modi is giving to states only something like 30 to 33%. So this is one issue that state governments are very agitated about. Yeah. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని కట్టడి చేయడానికి, రాష్ట్రాల యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని హరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది ఒకటే కాదు, ద్రవ్య నియంత్రణ చట్టాన్ని అడ్డం పెట్టుకొని చేయటమే కాదు, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సినటువంటి పన్నుల్లో వాటాని కూడా రానివ్వకుండా చేస్తూ ఉన్నది. ఇవాల్టి ప్రధానమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషే. ఆ టైంలో ఆయన బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రానికి వస్తున్నటువంటి వార్షిక పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 50% రాష్ట్రాలకు పంచాలి అనే డిమాండ్ని ముందు తీసుకొచ్చాడు. ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కేరళతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ డిమాండ్ని బలపరిచాయి. వీళ్ళు కూడా ప్రచారం చేశారు. సరే, కాలం కలిసి వచ్చింది, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అప్పటికి 14వ ఆర్థిక సంఘం తన నివేదిక సమర్పించింది. ప్రఖ్యాతిగాంచినటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వైవి రెడ్డి గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి నివేదికలు ఏంటంటే, సరే మీరు 50 అడుగుతున్నారు, ఇప్పుడు ఉన్నది 30-32% ఉంది, కొంచెం పెంచి 41% మనం పెంచుదాము అంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయల పన్నుల ద్వారా ఆదాయం వస్తే అంతకుముందు 32 రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 41 రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పి వైవి రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం తీర్మానించింది. నేను ప్రధానమంత్రి కాగానే వైవి రెడ్డి గారిని పిలిచి, మీరు ఇట్లాంటి రికమెండేషన్స్ సిఫార్సులు చేస్తే మేము పాటించడం కష్టం అండి, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోద్ది, కాబట్టి దీన్ని తగ్గించండి అని చెప్పి అడిగాడు. వైవి రెడ్డి గారు ఆయనకున్నటువంటి ఆ రంగంలో ఉన్నటువంటి ప్రవేశం, ఆయనకున్నటువంటి గుర్తింపు, దాన్ని బేస్ చేసుకొని ఆధారం చేసుకొని ఆయన రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి అధికారం, ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక బాధ్యత, ఆ బాధ్యతకు అనుగుణంగా నేను ఈ రికమెండేషన్, ఈ సిఫార్సు చేస్తున్నాను, ఈ సిఫార్సును మీరు పాటించాలి అని చెప్పాడు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, వచ్చే పన్నుల ఆదాయంలో 100 రూపాయలు వస్తే 41 రూపాయలు ఇవ్వాలి అని. సో కేంద్రానికి వస్తున్నటువంటి ఆదాయంలో పన్నుల ఆదాయం ఆ పైన వస్తున్నటువంటి సొమ్ము అంతా కూడా సర్ఛార్జీలు, సెస్లు ఇటువంటి రూపంలోకి మార్చేశారు. పన్ను ఆదాయం, పన్ను కింద వచ్చే, పన్ను అనే హెడ్డింగ్ కింద వచ్చే ఆదాయం అయితే రాష్ట్రానికి ఇవ్వాలి, సర్ఛార్జీలు, సెస్లు వీటికి ఈ పద్ధతుల కింద వస్తున్నటువంటి ఆదాయం అయితే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి లేదు. ఆర్థిక సంఘం కూడా దాన్ని అడగలేదు, చేయలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అంటే మోడీ గారు అధికారానికి వచ్చే 2014 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో 8% సెస్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఉంటే గత సంవత్సరానికి అది 20% పెరిగింది. అంటే 12% అదనంగా ఆదాయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. అందులో రాష్ట్రాలకు 1 రూపాయి కూడా ఇవ్వట్లా. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కేరళ ముందుకు వచ్చింది. కేరళకి సంఘీభావంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అట్లా కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రకరకాల రూపాల్లో తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉన్నాయి.
ఇది మిత్రులారా రాష్ట్రాల యొక్క ఆర్థిక స్వయం ప్రతిపత్తిని హరించడం కోసం బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. Okay. See, I have got a 7 o'clock another video meeting. Therefore, this will be my last winding up remarks. Winding up, and you will translate. I'll be quitting. Right. See, now there is a grievance for states from particularly southern India, whose population has been declining and whose economic growth has been higher than national average. When Union Finance Commission divides how much each state should get from the taxes devolved to the states, they use these two criteria. That if population is smaller, you get less. If your income growth is higher, you get less. So southern states share in the taxes have been coming down very sharply. Now, I will not say that all the money should be given proportionate to population or something. India is one country, we have to redistribute them. But you cannot redistribute like this what has been happened. See? Kerala may be advanced, etc. But our second generation problems, we have huge problems in, say, improving the quality of education, healthcare, and so on. And therefore, redistribution must be within certain limits. It cannot happen because whatever reasons, the wrong policies that are pursued in many of the states in North India, particularly under BJP, they are not growing. They are stagnating. And that cannot be at the expense of states which have performed better. So this is one issue that is agitating many states, that your income is coming down very sharply. The transfer from center is coming down. Now center can do one thing. They can give some special support for the problems faced by these states. Center has a lot of money. Earlier, over 30% of the budget was planned. Now, no, it's not planned. And where did this money go? This money goes into the central budget. Central government, the finance minister decides how that money is distributed. Earlier, planning commission did it. Now there is a lot of resources at the hand of the finance minister. But all non-BJP states are discriminated. They don't get a fair share of the central budget. So therefore, all the states which are non-BJP states are very upset about it. So the central budget, the present budget, the neglect of the non-BJP states have become so sharp. They have got agitated. Many of them have come to the Jantar Mandir, and that is the situation. So this budget has precipitated a big protest from many of the states. Let's see what is going to come to that. Kerala case is still going on to Supreme Court. Supreme Court said, okay, let the state government and center discuss it among themselves. So central government is not willing to very much discuss it. Anyway, we are going back to the Supreme Court to tell what the central government said. So this is going to be a big fight. Thank you very much. I'm sorry I had to quit at this time. Yes. మిత్రులారా, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి మరో ప్రత్యేకమైనటువంటి సమస్య కూడా వస్తోంది. ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఏటా వస్తున్నటువంటి ఆదాయాన్ని పంచుకునే క్రమంలో కొన్ని ప్రమాణాలు నిర్ధారించుకుంటాం. ఆ ప్రమాణాల ప్రకారం చూసినప్పుడు జనాభా పెరుగుదల రేటు ఒక ప్రమాణం అయితే ఆర్థికాభివృద్ధి రేటు రెండో ప్రమాణం. ఈ రెండు ప్రమాణాలు చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది, ఆర్థికాభివృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది, ఆర్థికాభివృద్ధి రేటు తక్కువగా ఉంటుంది. సహజంగా ఇంట్లో బలహీనమైనటువంటి చివరి పిల్లాడికి ఎక్కువ ముద్దులు పెట్టాలన్నటువంటి సూత్రాన్ని అడ్డం పెట్టుకొని ఆ రాష్ట్రాలకి ఎక్కువ వనరులు బదిలీ చేయడానికి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ సహకరిస్తోంది. అంటే దాన్ని ఒక సత్ఫలితాలు సాధించి ఒక క్రమశిక్షణాబద్ధమైనటువంటి ఆర్థిక జీవితాన్ని గడుపుతూ సృజనాత్మకంగా వ్యవహరించి
ఆర్థిక వ్యవస్థను పట్టాల మీద తీసుకొచ్చి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించి సంతాన వృద్ధి రేటు అంటే జనాభా పెరుగుదల రేటు వల్ల వస్తున్నటువంటి ఇబ్బందుల్ని అవగాహన కల్పించి కుటుంబ నియంత్రణ పాటింపజేసి అందరికీ విద్యని అందుబాటులో తీసుకొచ్చి మౌలిక వస్తువులు అందరికీ తీసుకొచ్చినటువంటి రాష్ట్రాలకేమో తక్కువ ఆదాయాలు బదిలీ అవుతూ ఉన్నాయి. ఈ రంగాల్లో విఫలమైనటువంటి రాష్ట్రాలకేమో ఎక్కువ ఆదాయాలు బదిలీ అవుతూ ఉన్నాయి. అంటే ఇది ఇప్పుడు కొత్త సమస్య. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడం కోసం ఆలోచించాలా, పనిచేయాలా, వద్దా? లేదు ఖాళీగా కూర్చొని మనం కూడా వెనకబాటు తనంతో ఉంటే కేంద్రం నుంచి వచ్చే ఆదాయం ఎక్కువగా వస్తుంది కదా అని చెప్పి మనం కూర్చోవాలా? ఇది ఒక పెద్ద డైలమా దక్షిణాది రాష్ట్రాల ముందు ఉన్నటువంటి డైలమా. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల్ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కొన్ని వాయిదాలు ఆ అంశాన్ని విన్నది. కేరళ ప్రభుత్వం యొక్క అభ్యర్థనల్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందులో కక్షిదారులుగా చేరుతూ ఉన్నాయి. చివరికి సుప్రీంకోర్టు ఒక వయా మీడియా మార్గం చెప్పింది. ఇందాక వినయ్ గారు ప్రారంభంలో చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకొని ఒక మార్గానికి రండి. మీరు ఆ మార్గానికి రాలేని పక్షంలో మేము ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. ఈ మధ్యనే అటువంటి సమావేశాలు కేంద్ర ఆర్థిక శాఖను అట్లాగే రాష్ట్ర ఆర్థిక శాఖకి కేరళ రాష్ట్ర ఆర్థిక శాఖకి మధ్య సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏమి సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి సూచనలు, సానుకూలంగా స్పందిస్తున్నటువంటి సూచన కనిపించట్లేదు. కాబట్టి ఈ వివరాలు మొత్తాన్ని మళ్ళా సుప్రీంకోర్టు ముందు పెట్టబోతా ఉన్నాం. ఇది ఒక కొత్త తరహా సంక్షోభానికి తెరదీసే ప్రమాదం కనిపిస్తూ ఉంది. ఇది ముందు ఏ రూపం తీసుకుంటుంది అన్నది మనం కాలానికి వదిలేయాల్సినటువంటి సమస్య. ఆయన వేరే మీటింగ్ 7 గంటలకి హాజరు కావాలని చెప్పి తొందరగా వెళ్ళారు. వినయ్ గారు. థ్యాంక్ యూ అండి వీరయ్య గారు. థామస్ గారికి కూడా థ్యాంక్స్. ఆయన వేరే సమావేశం ఉండటం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రశ్నలు ఉన్నాయి కానీ టేకప్ చేయడానికి అవకాశం లేదు. ఏమైనా ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఒక ముఖ్యమైనటువంటి అంశం విచారణలో ఉంది. కేరళ ప్రభుత్వంతో పాటు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందులో చేరుతున్నాయి కనుక సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది అనేటువంటిది ఒక ఉత్కంఠభరితమైనటువంటి అంశం. ఎందుకంటే మరి ఈ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సుప్రీంకోర్టు సరిదిద్దుతుందా లేకపోతే ఏమవుతుంది అనేటువంటి చూడాలి. నిన్న ఒక చాలా గొప్ప జడ్జిమెంట్ వచ్చింది. అది ఎప్పుడో రావాల్సినటువంటి జడ్జిమెంట్. ఈ ఎలక్షన్ బాండ్స్కి సంబంధించి ఆ ఎలక్షన్ బాండ్స్ అనేటువంటిది అవినీతికి మరో రూపం తప్ప అది మరొకటి కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అది రాజ్యాంగం ప్రకారం చెల్లదని కూడా చెప్పింది. ఇది ముందుగానే చెప్పింటే కొన్ని కొంత ఉపయోగం జరిగి ఉండేది. సరే, ఏమైనా సుప్రీంకోర్టు ఆ విధమైనటువంటి తీర్పు చెప్పింది. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం సుప్రీంకోర్టు ముందు ఈ రోజు ఉంది. చాలా కాలం నుంచి ఈ ఫైట్ అనేటువంటిది జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయి కనుక వీటికి తక్కువ నిధులు ఇచ్చి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వటం అనేటువంటిది ఒక అంశం. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నాయి కనుక ఇది కూడా వాళ్ళకి కలిసి వస్తున్నటువంటి అంశం. రాజకీయ పరంగా దక్షిణాది రాష్ట్రాలను ఇబ్బందిని పెట్టి, అంటే తన ప్రభుత్వం లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను, తన పార్టీ అధికారంలో లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్ని ఇబ్బందులు పెట్టేటువంటి పనికి కేంద్ర ప్రభుత్వం తలపడుతుంది. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే పద్ధతిలో రాష్ట్రాల పట్ల వ్యవహరించింది. అప్పుడు మోడీ కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆ పన్నుల పంపకం 50% ఉండాల్సిందే, కేంద్రం వసూలు చేసే పన్నులు, అంటే జిఎస్టీ కాకుండా కేంద్రానికి నేరుగా వెళ్ళే పన్నులు. ఇప్పుడు దాన్ని 32కు తగ్గించాలి, 41 కాదు అని ఆయన్నే వాదిస్తున్నాడు. అదేవిధంగా పన్నుల వాటా కూడా తగ్గించేశాడు. ప్రత్యేకించి దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు బాగా అన్యాయం జరుగుతున్నది. సో లెట్ us వెయిట్. సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు చెప్తుంది, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని మనం ఎదురు చూడాల్సిందే.
ఈరోజు ఈ అంశంపై మాట్లాడటానికి వచ్చినటువంటి కేరళ మాజీ ఆర్థిక మంత్రి ప్రొఫెసర్ థామస్ ఐజాక్ గారికి, అదేవిధంగా ఆయన ఉపన్యాసాన్ని అనువదించినటువంటి కొండూరు వీరయ్య గారికి, చూసినటువంటి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.